రాజకుమార్ ఈయనే ఉన్నావా తెలియాలి తెలియాలి అత్త ఎందుకన్నా ఉంటున్నానండి టీం మెంబర్లు అందరూ టీం మెంబర్ల కోలదాలకు ఇచ్చేసి సోయిల్ అదే అదే Let's go. मोहम्मद अवेद ఎక్కడ ఉన్న వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అవేద్ యాక్చువల్లీ చలిగల్ గ్రామంలో ఉన్న యువత జగిత్యాల మాత్రం అటు చలిగల్ గ్రామంలో ఎక్కువ ఉంటుంది సార్. ఈ యువత చాలా వరకు ఒక 15-20 సంవత్సరాల నుంచి క్రికెట్ అంటే వీళ్ళకి చాలా ఇష్టం. ప్రతి ఇయర్ ప్రతి సంవత్సరము 2-3 టోర్నీలు తప్పకుండా వీళ్ళు ఎప్పుడు ఆడతారు సార్. మొన్నటి వరకు అక్కడ మన వ్యవసాయ మార్కెట్ అక్కడ కొద్ది ఇబ్బంది అయ్యేసరికి ఇక్కడ షిఫ్ట్ అయ్యారు సార్. ఇది ఇప్పటికే సార్ భవిష్యత్తులో కూడా చాలా మంది యువత ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. మనకు రావడమే కాదు, దాన్ని 100% దాన్ని యూజ్ చేసుకొని దాన్ని సక్సెస్ చేసి మన నుంచి మంచి మంచి క్రీడాకారులు నవీన్ సార్ పీసీ పాప ఇక్కడ పోతే సార్ రెగ్యులర్ ఎర్లీ మార్నింగ్ 4కి జగిత్యాల వెళ్ళి వాక్ చేస్తుండే. ఇప్పుడు ఈ భవిష్యత్తు ఇది అయితే సార్ ఒక మన జగిత్యాల కేంద్రానికి ఒక బిందువు అవుతుంది సార్ క్రీడా మైదానానికి. ఎందుకంటే ఇది బెస్ట్ ప్లేస్. నిజామాబాద్ డిస్టిక్ అయినా ఆదిలాబాద్ డిస్టిక్ అయినా జగిత్యాల డిస్టిక్ ఇది ఒక సెంటర్ పాయింట్ అవుతుంది. భవిష్యత్తులో ఒక మంచి మార్క్ వస్తుంది సార్. చలిగాలి అనేది మాకు ఎడ్యుకేషన్ హబ్ కమ్ క్రీడా మైదానంగా డెవలప్ కావాలి. థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం. భారతదేశంలో ఉన్నంత యువత ప్రపంచంలో ఎక్కడ లేదన్న విషయం మనందరూ తెలుసు. ఈ యువత ఈ దేశానికి నిజంగా కూడా ఒక పెద్ద సంపద. అలాంటి సంపదను మనం సద్వినియోగం చేసుకోవాలి. యువతను సక్రమ మార్గంలో ఇటు విద్య కావచ్చు, వారికి ఏదైతే చిన్ననాటి నుంచి నేర్పాలనో ఆరోగ్యం గురించి అలవాట్ల గురించి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత పెద్దలపై ఉంటుంది. అదేవిధంగా ఇవాళ సోషల్ మీడియాలో ఎన్నైతే మంచి కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయో ఆరోగ్యం పట్ల అవగాహన పెంచే విధంగా ఎంతో మంది సూచనలు చేస్తున్నారు. ఆటల పట్ల క్రీడల పట్ల క్రీడాకారులు ఏ రకంగా అయితే వాళ్ళ అలవాట్లు అవన్నీ కూడా ఉంటున్నాయో ఫిట్నెస్ కోసం అవన్నీ కూడా చూస్తూ స్థానికగా ఉండే క్రీడాకారులు అదేవిధంగా పీఈటీలు చెప్పే సూచనలు పాల్గొంటూ ఒకవైపు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ శారీరక వ్యాయామం చేసుకుంటూ క్రీడలలో కూడా నిరంతరం పాల్గొంటే మనందరూ తెలుసు. ఈ మధ్యలో యువత ఇంత పెద్ద యువత ఈ మధ్యలో మంచి స్నేహభావం ఏర్పడుతుంది. క్రీడల విషయానికి వస్తే సురేష్, వెంకటేష్, తిరుపతి మిగతా మిత్రులు యువత కొన్నాడు వచ్చి నన్ను కలిసి మా మలేషియా కొడుకు అందరూ వచ్చి ఇక్కడ ఒక స్టేడియం ఏర్పాటు చేయాలి, గ్రౌండ్ ఏర్పాటు చేయాలంటే నాకు వెంటనే ఆలోచన వచ్చింది. అంతకుముందు నేను కొంచెం వేరేది కనుక్కుని వెంటనే ఆ ప్రపోజల్స్ గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా వాలంటరీ ఇరిగేషన్ ఉంటుంది కాబట్టి మంత్రి గారు కూడా ఇవ్వడం జరిగింది. క్రీడల శాఖ మంత్రి కూడా నేను ఈ పేపర్స్ ఇస్తే ఆల్రెడీ కలెక్టర్కు రిపోర్ట్ అని చెప్పి ఉత్తరం వచ్చింది. అంతేకాకుండా నిన్న నేను మన మంత్రి గారు అడ్లూ లక్ష్మణ్ కుమార్ గారు ఒకే కారులో ప్రయాణిస్తూ ఇక్కడ బండి స్లో చేసి కాన్వాయ్ స్లో చేసి మరి ఇదంతా చూపెట్టినాం. ఈ ప్రాంతంలో వాలంతరీ ఉండాలి. ఇంకా కూడా మనకు స్థలాలనే కల్లెడలో, నర్సింగాపూర్లో, గుట్రాజ్పల్లిలో కొంత షిఫ్ట్ చేసినా కానీ ఎందుకంటే అనుకున్నంత యాక్టివిటీ ఇప్పుడు లేదు. 80 ఎకరాలు ఉన్నది. అందులో ఒక 40 ఎకరాలలో కేంద్రీయ విద్యాలయం, ఇంటిగ్రేటెడ్ స్కూల్ మరియు స్టేడియం 3 కలిపితే చాలా బాగుంటుందని చెప్పి వారికి కారులో చెప్పుకుంటూ పోయినా
కోర్టులో జరిగిన మీటింగ్లో వారు స్వయాన ఈ విషయాన్ని లేవనెత్తి ఎమ్మెల్యే గారు నాకు చూపెట్టారు. రోడ్డు మీద ఉన్నది, జిల్లాకు నడిబోడు ఉన్నది, నా వంతుగా ప్రయత్నం చేస్తానని చెప్పి మీడియా ముందు మైక్ ద్వారా మంత్రి గారు చెప్పారు. ఈ విషయాలు తెలియజేస్తున్నారు. అంటే కానీ మీరైతే గుర్తించారో ప్రజాప్రతినిధులుగా నేను మంత్రి గారు కూడా గుర్తించారు. తప్పకుండా ఇవన్నీ కూడా గొప్పగా జరుగుతాయని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ యువత సహకారంతో మీ అండదండలు వినటువంటి తప్పకుండా చేస్తాం. ఎందుకంటే యువత సమయాన్ని వృధా చేసుకొని బీర్ బాటిళ్లకు లేదా చెడు అలవాట్లకు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ శారీరకంగా నాయకు లెక్క బాగా ఉండాలి. అలా నాన్న కూడా అట్లే చెప్తారు ఉంటాడు అట్లనే మంచి అందరు కూడా శారీరకంగా దృఢంగా ఉండాలని చెప్పి మీరు కూడా మీ వృత్తులలో మంచిగా బాగా చదువుకొని రాణించాలని చెప్పి నేను ఆకాంక్షిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.